పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి. ఇక భయపడాల్సిన పని లేదు. వేటగాడొచ్చేశాడు. పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదంతే ఆగడురా వీరు చెడునే చీల్చే మన్యం పులిరా 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 మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదంతే ఆగడురా చెడునే చీల్చే మన్యం పులిరా ఏమైంది? ఎందుకు అలా బొంగమూత పెట్టావు? పులియూరులందరికీ బాగా తెలుసు పులిని వేటాడాక తలస్నానం చేస్తావని. ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తావు. ఏంటో వాగుతున్నావు? చాలు చాలు, నేనేం బుర్రలేందాను కాదు.
నువ్వు పులిని చంపేవని నాకు తెలుసు. పులా? ఏ పులి? ఏమీ ఎరగడు పాపం. ఇప్పుడు ఈ ఇంట్లో దీనివల్ల ఎంత పెద్ద గొడవ అవుద్దో తెలీదు. ఎందుకే రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడతావు? ఇట్రా. వద్దు, ఈ ముచ్చట్లే వద్దు. ఈ 2 రోజులు ఎక్కడున్నావు? అత్తారింట్లో. నీతో చెప్పాక పనికెళ్ళా? ఏయ్, చిన్ని. ఇంకోసారి పులిగోళ్ళు చర్మం దొరికాయని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంటికొచ్చి అడిగారనుకో, అప్పుడుంటది నా చేతిలో నీ పని. నాకు తెలియదా ఏంటి నీ కోపం ఎంతసేపు? ఏయ్, ఎందుకే వచ్చేలాగానే కసు బుస్సమంటావు? మన చిన్ని ఇంకా ఎన్నాళ్ళని ఒక్కతే ఆడుకుంటుంది. గిలి కుమార్. నాన్న నిన్ను అమ్మ గిలి కుమారని అంది. అనని మీ నాన్న గిలి కుమారా పులి కుమారా అని మీ అమ్మకి బాగా తెలుసు. ఏంటి సరసం పిల్ల ముందు? నాకు తెలుసు నువ్వు పులి కుమారువే. రండి రండి పెద్ద ఆయన. చిన్ని మళ్ళీ వచ్చింది చూసావా? ఆడుకో. ఏంటి పెద్ద ఆయన అందరు కలిసి వచ్చారు? చింతపల్లిలో మేమందరం నిద్రపోయి చాలా రోజులైంది. ఈసారి పులి 4 చంపేసింది. మమ్మల్ని కాపాడడానికి నువ్వే రావాలి. నువ్వు కాకింకెవ్వరూ లేరు. నువ్వేం దిగులు పడకు పెద్ద ఆయన. చింతపల్లికి వచ్చిన పులి ఇంకెవరిని చంపదు. ఈ కుమారు మాటిస్తున్నాడు. ప్రాణభయంతో అడవి ప్రజలంతా జపించేది నీ పేరే. నువ్వంటే అంత నమ్మకం. నువ్వు ఆ దేవుడిచ్చిన వరానివి మాకు. ఏంటి పెద్ద ఆయన ఎందుకు పెద్ద మాటలు? ధైర్యంగా వెళ్ళండి. ఈ కుమార్ ఇక్కడ ఉన్నంత వరకు అడవిలోంచి వచ్చే ఏ పులి ఎవరిని చంపదు. నన్ను నమ్మండి. 2 రోజులు పనికే వెళ్ళావు కదా? ఆ, నీతో నిజమే కదా చెప్పా. నేనన్నా నా బిడ్డన్నా నీకు అస్సలు లెక్కే లేదు. ఏయ్. రావే. అందుకే కదా ఏయ్, నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇప్పుడు ఏం కొప్ప మునిగిపోయిందని నువ్వు ఇట్లా గొడవ పడుతున్నావు? పులిని చంపిన మనిషి ఊళ్ళో వాళ్ళకి దేవుడంట. దీనివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మైనా, ఒరే శివ, ఆ కారు మనకు తెలిసిన కార్లా లేదు. AP05 అది యేసుపాదం కారు కదూ. యేసుపాదం భార్య మనం కనిపించకూడదు. నీకు భయమేమో గానీ నాకు భయం లేదు. ఆ అమ్మాయి మా ఊరమ్మాయే. సాల్మన్ ప్రభు గారి ఏకైక కుమార్తె జూలీ. మా ఊళ్ళోనే ఇచ్చి పెళ్లి చేశారు. మా పక్కిల్లే. అవునా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఒక రోజు నేను అనుకోకుండా తనని వరచూపు చూసినందుకే వాళ్ళ నాన్న నన్ను చిత్తకొట్టి పారేశాడు. ఊరికే చూసినందుకు. స్నానం చేస్తున్నప్పుడు చూసా. వస్తుంది వస్తుంది, తప్పండి తప్పండి. నేనెవరిని చూడలేదు బాబు. వెళ్ళిపోయింది. డ్రైవర్ బండాపు. డ్రైవర్ మండామని చెప్పారుగా. ఇందా చిన్ని ఇదిగో ఆంటీ నీకోసమే తీసుకొచ్చింది. అవును సార్, మనం ఎప్పుడు ఎస్టేట్కి వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయిలు తెచ్చిస్తుంది కదా. ఎవరు తను? ఎవరో నాకేం తెలుసు. ఆవిడ మీ వైఫ్ కదా. హస్బెండ్ గా అడిగితే తప్పేముంది? నేను హస్బెండ్ అంతే. ఇంతవరకు నేను ఏది అడగలేదు, తను ఏది చెప్పలేదు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు బంగారం? కింద ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి. నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు, సరేనా? చిన్ని ఎవరు? మణి, పరీక్ష బారేసావా? పాస్ అవుతావా? నేను ఫెయిల్ అవుతానా? ఊరికి అడిగారు. సరే పద, ఆకలేసి ఉంటుంది. ఏదో తింది కనపడ. అయ్యో వద్దనయ్యా, నేను ఇక్కడికి రాగానే పరోటా ఎక్కరి తిన్నాను. ఏమి తిన్నావు? 2 ఒకట్రా, మరో 4 రాగించుకుంటాను. సరే పద పద. ఓ, నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య? రేయ్, ఈ నెమలి వాహనం మనకే కాదురా, పుడియూరు వాళ్ళకు కూడా సొంతం. ఊళ్ళోకి పులిస్తే కుమార్, ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్. ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైన టైం కేటాయించవా? రేమణి, నువ్వు పుట్టగానే అమ్మపోయింది. నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు. ఏం చెయ్యాలో ఎటెళ్లాలో దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు? ఈ ఊరు వాళ్లే కదా. మరి వాళ్ళతో సమస్య వచ్చినప్పుడు మనమే కదరా ముందుండి ఆదుకోవాలి. రే తమ్ముడు, నీ స్నేహితులెవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా. వాళ్ళని చూస్తుంటే నాకు అంత మంచివాళ్ళుగా అనిపించట్లేదు. చాచా, మంచివాళ్ళు అన్నయ్య. డాడీ గిరిజాకి కావాల్సిన వాళ్ళు. మంగళాపురంలోనే దాదాగిరి ఒక హీరో అనుకో. ఆయన క్యాన్సర్ కి ఏదో మందు కనిపెడుతున్నారు. ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది. వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అవునా? రే, నీకు మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా సిద్ధమేలా. అయితే వాళ్ళని కలిసే వెళ్దాం.
ఎవడు మొహం మీద టాచ్ చేస్తున్నాడు? వచ్చేసాడు నా బామ్మర్ది కుమార్. అమ్మో పులి! అమ్మో అన్నా నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందన్నా నాకు. అన్నా తను శివ అన్న. తమ్ముడు మణి చెప్పాడు. కుమార్ కూర్చోండి. పర్లేదండి, నువ్వు కూర్చో బామ్మర్ది. హాయ్ రే సుబ్రమణి, నువ్వెప్పుడు రావచ్చావు? మణి సుబ్రమణి బామ్మర్దికి పోయిరా అట్ట సుత్తావేంటి? వద్దు, ఇది ఫారిన్ సరుకు కదూ. ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరుకు అయితే బాగుంటుంది. వెళ్ళి తెచ్చుకుంటా. తాగితే ఆడికి ఎక్కడెక్కుతుంది? అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. ఏంటా శివ? కుమార్ పసిపిల్లాళ్ళంటోడ్రా. స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు. తేడా వచ్చిందంటే సింహంరా, నరసింహం. తెచ్చుకున్నాడు నాటు సారా. అది కొడితే కదిరిపోద్దు. ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా. లైట్ గా ఒక స్మాల్ పాస్తా, పోనీ ఒక 90. ఏంట్రా ఏంటి? అదే అన్న మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని. చంపేస్తాను. వాడు చిన్నపిల్లాడ్రా. వాడు మందు తాగడు, దమ్ము కొట్టడు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? అరే తమ్ముడు, ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు. వెళ్లే దారిలో జంక్షన్ లో బండిలో ఉన్న సరుకు దింపి. అట్టాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మాత్రం ఉంటుంది. ఇదిగో మీ వదిలితే ఏం చెప్తావు? నేను వెళ్ళిన కలవను లేదు, మందు ముట్టుకోను లేదు. ఆ లారీ వీడికి నెమలి వాహనం. కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా. నెమలి వాహనం అన్నా మణి అన్నా నాకు ప్రాణం. అందుకే వాడికి ఇచ్చారు. నీకు విషయం తెలుసా? మన మణికి ఉద్యోగం దొరకబోతా ఉంది చెప్పాడు. కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రమణికే లాభం. ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్. మీకెంతో రుణపడి ఉంటాను. నేను బతుకున్నదే వాడి కోసం. మీకేం కావాలో చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తా. అయ్యో అదేం వద్దన్నా, నువ్వు మాతో ఉంటే చాలు. ఉంటా. దుప్పి మాంసం రెడీ. ఏంట్రా? దుప్పి కూర. దుప్ప? మేకపోతు. మేకపోత? మేక కూర. ఎవరి మేక? ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాంసం. వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలీదు. దుప్పి మాంసం మేనేజ్ చేయండి అన్న. పాపం లొట్టలేసుకుంటూ తింటారు. వేట మాంసమే మసాలా దట్టించి తీసుకొచ్చాడు. ఊరికే దుప్పి మాంసం అని సరదాగా నన్ను. దుప్పిని చంపకూడదు కదా. చంపుతాడు నువ్వు. చిన్ని, ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదినా, నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదినా, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. చాలే, ఇవాళ రాని. రాగానే 4 కడిగేస్తాను. ఏంటో తాగేసి 4 కాళ్ళ మీద వస్తాడు. నువ్వు తప్పుగా అనుకోనంటే ఓ మాట చెప్తాను. కట్టుకున్న పెళ్ళాం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు. ఏంటే? మగాడు కాదా? ఇలా భోజేసావా? అయిందన్నయ్య. మంచిది. చిన్ని నిద్రపుచ్చుతోంది. సరే నువ్వు పడుకో. నువ్వు పడుకో. బామర్ది చిన్ని ఎక్కడ? నేను తిన్నాను. నువ్వు తినలేదా? మాయనా ఏంటే పిలిస్తే మాట్లాడవు? ఎవడో మౌనం పడతావా? ఏదో దాకా తాగి 4 కాళ్ళతో వచ్చేవాడితో నేనేం మాట్లాడను? 4 కాళ్ళు 2 కాళ్ళ మీద వచ్చాను కదా. అది కట్టాడు. 4 కాళ్ళ మీద వచ్చింది మా బావ. అదిగా ఓ గోవాల చిన్న గోవా. ఏంటే ఇట్టా ముడిసిపోయా? నిన్నేం చేస్తాను చూడు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. నేను రామశిలకనే కదా పిలిచాను. నువ్వెందుకు వచ్చావు? పద 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 పద. ముడుసుకుపోవడం నాకు ఇష్టం ఉండదు. నా కూతురేదే. అప్పుడే పడుకుందా ఏంటే? లేదు నాన్న, నేను ఇంకా పడుకోలేదు. ఏం మిఠాయి? భలే ఉంది మిఠాయి. ఎవరిచ్చారు? చిన్న అన్న? కాదు, ఆంటీ ఇచ్చింది. ఆంటీ? కార్లో వచ్చిన ఆంటీ. ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు. కావాలంటే వెళ్ళి దాంతోనే ఊరేగు. నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా. నేను ఇంతవరకు ఆవిడతో సరిగ్గా మాట్లాడను కూడా లేదే. ఓహో, ఆ
కదా ఇప్పుడు నీ బాధ. ఎల్లి మాట్లాడు. ఎవరొద్దన్నారు? అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. జూలీ ఆంటీ నిన్ను అడిగానని చెప్పమంది నాన్న. నా బంగారు తల్లి కదూ. మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా. ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది. అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది. నాకు బాగా తెలుసు అది నీ కోసం ఇలా చేస్తుందని. అదేం లేదే. నేను రోజు చూస్తున్న తంతే ఇది. నాకు అదంటే ఇష్టం లేదు. ఏంటన్నయ్య, ఏంటి ప్రాబ్లం? జూలియా? సరేలే ముందెళ్ళి పడుకోవే. జూలీ ఆంటీ గీలీ ఆంటీ అని గదిలోకి వెళ్ళు. వెళ్ళమంటున్నారా? ఎవరన్నయ్య జూలీ ఆంటీ? అది ఎందుకు అడుగుతావు లేరా? ఓ 5-6 ముందు జరిగిన కథ. నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు. ఇదిగో మండిపడుతూ వెళ్ళిందే మీ వదిన. దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా. రోడ్డును చూస్తూ బండి నడపరా. నేను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు. నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది, కానీ దాన్ని చూస్తే మాటలు రావట్లేదు. చాలే బండి ఆపరా. దిగరా ముందు దిగు. వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. కాదు, ఇవాళే, ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. రే బావా, ఏంటి ఇవాళ వద్దులే, 2 రోజులు పోయాక అడుగుతా. పగులుద్ది పోరా. ఏం కావాలి? ఏమొద్దు. అయితే తప్పుకో, దారి కట్లే. మనసులో ఉన్నమాట చెప్పే ధైర్యం కూడా లేదు. ఏంటి తర్వాత కొట్టేనంటే నా వెళ్ళి అడుగు. మైనా పెళ్లి చేసుకోవచ్చు. ఏంటే ఇలాగే ఎన్నాళ్ళుంటో పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్విప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎల్లహ గీలీ కుమార్. నేను వాడి బావని. ఏంట్రా అడిగావా? ఏమంది? ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్కట్టు. కుమార్ కుమార్ రే కుమార్, నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైర్ పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడా? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడా? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిరంటి పిల్లరోయ్, వదలకు. బావా, నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో తాగడానికి నీళ్లు. పోరా, వెళ్ళి పంచుడు. తను నీళ్లు గిళ్ళు తేరా, పోరా. రాజకుమార్ని చేసుకోరా అంటే చిరకత్రి చేసుకుంటానంటున్నాడు. ఈడిక ఈ జన్మ అదిగో నీళ్లు తెస్తాను చూడు. అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటివు, నేను తీసుకువెళ్ళిస్తాను. కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి జీతం ఎంత ఉంటుందా? అడిగి చెప్తా. నువ్వేనా పులియూరు హీరోవి? పులి కుమార్. నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చుకో పిరిగొడ్డు. నేను ఒకరోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నా. పిల్లాడు పడిపోయాడు. బామర్ది, తను నువ్వంటే